పండితులైనట్టి మత బోధకులు సామాన్యంగా దేవుళ్లను దేవతలను ఆరాధించమని జనులను ప్రోత్సహిస్తారు. కానీ విషయాలను తాను స్వయంగా అనుభూతి చెంది తెలుసుకున్న అనుభవజ్ఞుని విషయంలో ఆ విధంగా చేయటం ఎన్నడూ జరగదు. పండితులు కేవలం గ్రంథాలనే అధ్యయనం చేస్తారు. అనుభవజ్ఞుడు గ్రంథాల సారాన్ని రుచి చూసి ఉంటాడు. ఆ విధంగా వారి మధ్య అపారమైన వ్యత్యాసం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో అంతిమ స్థితి వరకు పయనించినవాడు మాత్రమే ఇతరులను విజయవంతంగా నడిపించగలడు. పండితులైన గురువులు దారి ఎక్కడికి వెడుతుందో సూచించటానికి దారి ప్రక్కన ఉండే సూచికల వంటి వారు. వారు చేయగల పని అంతా ఇదే. భౌతికత్వం నుండి విముక్తిని పొందడమే లక్ష్యంగా కలవారు భౌతిక రూపాలపైన, స్థూల భావాలపైన ఆధారపడటం నిస్సందేహంగా ఎంతో వింతగా ఉంది. తమకే లభించని ఆ మహోన్నత స్థితికి దేవతలు మిమ్మల్ని ఎన్నటికీ తీసుకుని వెళ్ళలేరు. అది నిశ్చయం. నీ సూక్ష్మ అస్తిత్వాన్ని కూడా నీవు అంతం చేసుకోవలసి ఉండగా, మొదట వివరించిన పద్ధతుల వల్ల నీ భౌతిక అస్తిత్వాన్ని మరింత బలపరుస్తున్నావు. వేరు మాటలలో చెప్పాలంటే అది ఆధ్యాత్మిక మరణమే.